ఆ రాజ్యంలో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసింది ఎవరో తెలియట్లా. రాజుగారు శాసనం చేసేశారు, దొంగతనం చేసిన వాడు ఎవడైనా సరే దొరికినట్లయితే కొరడాలతో కొట్టి చంపాల్సిందే. కొన్ని రోజులైన తర్వాత దొంగ దొరికాడు. అతను తీసుకొచ్చి రాజు ఎదుట నిలబెట్టారు. రాజు నోట్లోంచి మాట రాలా. నా ప్రియమైన కొడుకుని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారేమిటయ్యా? మహారాజా, దొంగతనం చేసిన వాడు దొరికితే తీసుకురమ్మన్నారు కదా, మన ఖజానాలో దొంగతనం చేస్తూ దొరికింది మీ అబ్బాయే. ఆ రాజు చెప్పిన మాట ఏంటి తెలుసా? శిక్ష ఖరారు చేస్తున్నా. కొరడాలతో కొట్టే వాళ్ళు వచ్చేసారు. అలా కొరడాలు ఎత్తిన వెంటనే ఆగారు. మహారాజు తన సింహాసనం మీద తోస్తూ గజగజ వణికిపోతున్న తన కొడుకు దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకును తన కౌగిళ్లలో బంధించేసి తను మోకరించాడు. శిక్ష ఖరారు చేయండి, నా కుమారుని కొట్టండి. ఒక్కొక్క దెబ్బ కొడుతున్నప్పుడు తండ్రి తల్లడిల్లిపోయాడండి. ఒళ్ళంతా చిరుగుపోయిందండి. అలా చిరుగుపోతున్నప్పుడు ఆ తండ్రి అరుస్తున్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడండి. నానా, తప్పు చేసింది నేను నాన్న, దొంగతనం చేసింది నేను నాన్న, మీరెందుకు నాన్న నా స్థానంలో కొరల దెబ్బలు తింటూ అల్లాడిపోతున్నారు? నా కళ్ళ ముందే నేను ప్రాణంగా ప్రేమించి నా కొడుకు చచ్చిపోతూ ఉంటే నేను చూడగలనా? చూడలేకపోయాను రా. కుమారుడా, ఒక కోరిక తీరుస్తావా? నీ కోరిక ఏదైనా సరే నేను తీరుస్తాను నాన్నా. నువ్వు పాపిష్టివాడిగా దొంగతనాలు చేసి మరణ శిక్ష కొని తెచ్చుకున్నావు. ఏ తప్పు చేయని నేను ప్రాణంగా ప్రేమించిన పుణ్యానికి నీ స్థానంలో నేను మరణిస్తున్నాను రా. ఇక నుంచే నా కుమారుడిగా నా స్థానంలో జీవిస్తానని మాటిస్తావరా? నాన్న, పాపిష్టివాడినైనా నా కోసం పాపము ఎరుగుని నువ్వు ప్రాణం పెడుతున్నావు. నేను మాటిస్తున్నాను నాన్న, ఇక నుంచి నేను నీలాగే జీవిస్తా. నీ కుమారునిగా నువ్వు గర్వించే విధంగా నేను జీవిస్తాను నాన్న, నీకు మాటిస్తున్నా. మహారాజు చనిపోతూ ఏమన్నాడో తెలుసా? నా కుమారుడు చేసిన తప్పును బట్టి నా కుమారుని స్థానంలో నేను మరణిస్తున్నా. కానీ నా కుమారుడు తన తప్పును ఒప్పుకొని ఇక నుంచి నాలాగా జీవిస్తానని మాటిచ్చాడు. కాబట్టి ఈ దేశానికి రాజుగా ప్రకటించి నేను వెళ్ళిపోతున్నా. 2000 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ఇదే చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడో, అంతగా ప్రేమించిన దేవుడు తన కళ్ళ ముందే నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టే నరకానికి పోయి యుగ యుగాలు తగలడిపోవడం చూడలేక ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చేశాడో. నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసేసుకున్నాడో. ఇప్పుడు అంటున్నాడు, మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి, నన్ను రానివ్వండి. మీ హృదయంలో నేను అడుగు పెట్టానంటే మీరు నాలా జీవించగలుగుతారు, నా కుమారులాగా జీవించగలుగుతారు. మీ హృదయంలో నేను అడుగు పెట్టకపోతే ఎదుగు బదుగు లేకుండా, ఆశీర్వాదం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, సంతృప్తి లేకుండా, భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా, అశాంతి అసమాధానంతో, అపవిత్రమైన జీవితంతో చచ్చే పురుగులు తినే స్థితికి చేరిపోతారు. ఆ తర్వాత నరకానికి పోతారు. అలా నరకానికి పోతారా? లేకపోతే నా ప్రేమను గుర్తించి మీ హృదయంలో నాకు చోటిస్తారా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.